ఎరా ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్? సార్ పురమాయించిన సరుకు మామూలుగా ఉండదు మరి సార్తో. ఈసారి సారకేరా మన ఓటు. ఈసారి సారకేరా మన ఓటు. సార్ గెలిపించడం నా రాన్నారా అరే ఏం చేస్తున్నారా మీరు? ఈ రోజు ఎలక్షన్ కదన్నా, రాత్రి నుంచి తాగుతూనే ఉన్నాం. రే పదండ్రా వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నారా? రోజైతే కన్నా మందు తాగి ఓటేయడం ఏంట్రా? మర్డర్లు చేసిన వాళ్ళే ఓటేస్తున్నారు. ముందు తాగి ఓటేయడం తప్పేంటన్నా? వెళ్ళే దారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకుంటే, ఫైన్ కడతాం, ఓటేస్తాం. అదే పోలింగ్ బూత్లో పెడితే అంటే ఏంటన్నా అర్థం కాల. మీలాంటి వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, డోంట్ డ్రంక్ అండ్ ఓట్ పెట్టాలి. ప్రతి పోలింగ్ బూత్ కాడ బ్రీత్ ఎనలైజర్లు పెట్టి మందు తాగిన వాడు ఓటు వేయడానికి అనర్హుడని ఒక బలమైన చట్టాన్ని ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకురావాలి. అప్పుడే మీకు ఓటు విలువ తెలుస్తుంది. మద్యం సేవించి ఓటు వేయకూడదనే మా ఈ చిన్న ప్రయత్నం. ఈ పద్ధతిని ఎలక్షన్ కమిషన్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొస్తే జరగబోయే మంచి ఏంటో మనకే అర్థమవుతుంది. దయచేసి ఎవరూ మద్యం సేవించి ఓటు వేయకండి. మన ఓటు మన హక్కు. జై హింద్.